హాయ్ హలో వెల్కమ్ టు బీఆర్కే ఉమెన్. నేను మీ కీర్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు సైకాలజిస్ట్ మరియు సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ నళిని గారు మనతో పాటు ఉన్నారు. మేడంని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ మేడం, నమస్తే. నమస్తే అండి. మేడం, భార్యాభర్తల బంధం అంటే సెక్సువల్గా ఎలా ఉండాలి? అంటే మామూలుగా సెక్సువల్ ఒక్కటే కాదు కదా మేడం, భార్యాభర్తల బంధం అంటే సెక్సువల్గా కాకుండా ఇంకా ఎలా ఉండాలి వాళ్ళతో అనేది మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం. భార్యాభర్తల బంధం అంటే సెక్షువల్గా కాదు కదా, అది కొంతవరకు నిజమే. కేవలం బంధం భార్యాభర్తల బంధం అంటే శారీరకపరమైన బంధమే అంటే కరెక్ట్ కాదు. ఎందుకంటే శరీరం మారుతుంటుంది, వయసు మారుతుంటుంది, జీవితాన్ని చూసే విధానం మారుతుంటుంది. కానీ అది ఒక ముఖ్యమైన అంశం కాదా అంటే మళ్ళీ ముఖ్యమైన అంశం కూడాను. అది కూడా ఒక ముఖ్యమైన ప్రధానమైన ఒక అంటే బంధం బలపడటానికి అది కూడా ఒక రకమైన ఎక్స్ప్రెషన్. ఓకే. లవ్, ప్రేమని వ్యక్తపరిచే విధానంలో శారీరక ఆకర్షణ కానీ, అలాగే మన శరీరం, ప్రతివారి శరీరం ఇప్పుడు ఆకలేసినట్టు లేకపోతే నిద్ర వచ్చినట్టు శరీరంలో జరిగే మార్పులు, రిలీజ్ అయ్యే హార్మోన్స్ వల్ల ఒకానొక వయసు వరకు వాళ్ళు లైంగికంగా యాక్టివ్గా ఉండటం కారణంగా భార్య కావచ్చు, భర్త కావచ్చు, ఇద్దరు శరీరాలు కూడా కొన్ని రకమైన కోరికలు కోరుకుంటే అది ఖచ్చితంగా వాళ్ళ జీవిత భాగస్వామి నుంచే అవి తీరాలి. కాబట్టి అలా కోరుకోవడంలో కానీ ఇవి యాక్టివ్గా ఉండటంలో కానీ తప్పులేదు. కానీ అది మాత్రమేనా అంటే మాత్రం ఖచ్చితంగా కాదు. ఎందుకంటే ఇది పూర్తిగా పూర్ణత్వం, జీవితం మొత్తాన్ని పూర్ణంగా చూసే ప్రయత్నంలో శరీరం అనేది ఒక ఇన్స్ట్రుమెంట్ మాత్రమే. భారతీయ సంస్కృతిలో, భారతీయ ఆలోచన సంవిధానంలో శరీరాన్ని ఎప్పుడూ కూడాను ఒక యంత్రంలాగా అంటే ఒక పరికరం లాగానే చూశారు. ఎందుకంటే ఏ విషయం చేసినా కూడా అందులో ఒక ఆధ్యాత్మిక, అందులో ఒక ఔన్నత్యాన్ని చూసే విధానం మనం మొదటి నుంచి పెట్టుకున్నాం. కాబట్టి అది చదువుతో సంబంధం లేకుండా కేవలం జ్ఞానంతో సంబంధించిన ఉన్నది. అంటే కుండలు చేసుకునేవాడైనా సరే, కమ్మరివాడైనా, లేకపోతే ఒక చెప్పులు కుట్టే అతను కూడా తను చేసే పని ద్వారా అది ఎలా మానవ సేవలాగా ఉన్నది. దాని నుంచి తను చేసే కర్మ సరిగ్గా చేస్తే అది భగవంతుని చేరడానికి అది ఎంత మంచి మార్గంలా ఉన్నది అన్నదే చూశారు. సో గుళ్ళో మంత్రాలు చదివే పూజారైనా సరే నేను ఈ పని చేస్తోంది భగవంతుడి కోసం చేస్తున్నాను అనుకుంటే, కుమ్మరివాడు కమ్మరివాడు కూడా పని చేసేటప్పుడు ఇది నేను మానవుల్లో ఉన్న దైవం కోసం చేస్తున్నానని, అంటే ఆ లెవెల్ ఆఫ్ ఆధ్యాత్మికతని మనం ప్రతి పనిలో చూసుకున్నప్పుడు శరీరాన్ని ఒక పరికరం లాగానే చూడటం అనేది మన భారతీయ సంస్కృతిలో ఉన్నది. ఇలాంటి భారతీయ సంస్కృతిలో ముఖ్యమైన అంశం మనకి, మానవ జాతిలో ముఖ్యమైన అంశం మనకి పెళ్లి, వివాహ బంధం అనేది. ఎందువల్లంటే సృష్టిని కొనసాగించడం కోసం. అలాంటప్పుడు ఇక్కడ కూడా రెండు శరీరాలు అనేవి కూడా రెండు యంత్రాలు, రెండు సాధనాలు, ఇద్దరు సాధకుల యొక్క సాధనాలుగానే చూశారు. కాబట్టి శరీరం వరకు ఏ అంటే బేసిక్ థింగ్స్ జరగాలో అవి ఖచ్చితంగా ధార్మికంగా జరుగుతూ ఉండాలి. కానీ జీవితం మొత్తాన్ని మాత్రం ఒక పెద్ద కోణంలో, ఒక పెద్ద దృష్టిలో, దూరదృష్టిలో, విశ్వమానవీయతని పట్టించుకుంటూ ఈ విశ్వంలో మనం ఒక భాగం అనే విధంగా మనం ఎప్పటికప్పుడు ఎన్లైటన్ అవుతూ ఈ జరిగే అంశాలన్నీ చూడాలనేంత గొప్ప థాట్తో మన కుటుంబ వ్యవస్థ కానీ మన వివాహ బంధాన్ని కానీ పెట్టారు. దీన్ని చాలా చిన్న, ఇప్పుడు శరీరాల కోసం లేకపోతే సెక్షువల్గా యాక్టివ్గా లేరనో, సెక్షువల్గా వాళ్ళు సాటిస్ఫాక్టరీగా లేరనో, పూర్తిగా భార్య భర్తను వదిలేయటమో, భర్త భార్యను వదిలేయటమో, లేకపోతే దీనికోసం ఇతరత్ర సంబంధాలు పెట్టేసుకొని దానివల్ల మళ్ళీ కుళ్ళు, కుతంత్రాలు, మోసాలు, హత్యలు జరగటం అనేది అసలు భారతీయ సంస్కృతికి, భారతీయ ఆలోచన సంవిధానానికి అసలు ఇది చాలా పెద్ద మచ్చ. అంటే మనం దాన్ని అసలు అర్థం చేసుకోలేదనే చెప్పాలి. అంటే చాలా కుంచితత్వంలో, చాలా చాలా ష్రింక్డ్గా ఆలోచిస్తున్నామని చెప్పగలగాలి. కానీ సైన్స్ పెరిగింది, మనకి సాధనాలు పెరిగాయి. ఒకవేళ భార్యాభర్తల విషయంలో అలాంటి ఏమైనా డిస్సాటిస్ఫాక్షన్స్ ఉన్నా కూడా వాటిని ఎలా డీల్ చేయాలి అనడానికి ఇప్పుడు వైద్యులు ఉన్నారు, ఇవి ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మీరు అన్నట్టు మరిన్ని ఇతర విషయాలు ఏంటంటే, మెయిన్ థింగ్ ఏంటంటే ఒకటి మన దాంట్లో ధార్మికత, అంటే ఒక ధర్మం, భార్యకి ధర్మం, భర్తకి ధర్మం అంటూ మనం కొన్ని సెట్ చేసుకొని వెళ్ళాం. సృష్టిని ముందుకు కొనసాగించడం, మన పిల్లలకు సరైన విలువలు ఇవ్వడం. ఎందుకంటే మన పిల్లల్ని మళ్ళీ సమాజంలో వ్యక్తులుగా, ఈ సమాజాన్ని, దేశాన్ని నిలబెట్టే వారిగా మనం మార్చాలంటే వాళ్ళకి సరైన విలువలు ఇవ్వడం, వాళ్ళకి సరైన జీవితాన్ని చూసే దృష్టికోణాన్ని ఇవ్వడం. అదేవిధంగా ఒకరికొకరు ఒక అందమైన, చాలా గాఢమైన, ఎవరు విడదీయరాని అంత మోరల్ సపోర్ట్,
మోరల్ సపోర్ట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్. అవును ఇఫ్ యూ మేడం. ఆస్క్ మీ వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్ ఇన్ ఏ మ్యారేజ్, దెన్ ఇట్ ఈస్ మోరల్ సపోర్ట్. ఎస్ మేడం. ఎందుకంటే ఇప్పుడు మనం LGBTQ+ అని ఇలా చాలా రకాల వెరైటీస్ చూస్తున్నాం కదా, అవును. అంటే జెండర్ రిలేటెడ్లో. ఇందులో కూడాను అసలు ఏమాత్రం శారీరకమైన కోరికలు లేని ఏ ఇద్దరు కూడా వివాహ బంధంలో ఉండొచ్చని కూడా ఇప్పుడు చెప్తున్నారు. అలా ఎంచుకొని చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. అవును. మరి అవును. శారీరక ఆకర్షణే వివాహ బంధానికి ముఖ్యమైతే మరి అలాంటి వాళ్ళు కూడా వివాహం ఉంటారు. చేసుకుంటారు అవును, కదా. ఇద్దరు అవును. ఆడవాళ్ళు వివాహం చేసుకున్నారు, ఇద్దరు మగవాళ్ళు వివాహం అవును చేసుకుంటున్నారు. మేడం. అవును. అంటే ఇది ఎందుకు వాళ్ళు చేసుకుంటున్నారంటే నీకు నేను, నాకు నువ్వు ఉన్న తోడు, తోడు. జీవితానికి Yes, madam. జీవితం పూర్తిగా ఉన్న తోడు. సో నేను నీకు మానసికంగా, మానసికంగా ఆలోచన విధంగా, ఆర్థికంగా, సమాజంలో నీకు వెనక్కి తిరిగి చూసుకుంటే, నా పక్కన చూసుకున్నా, నా ముందు చూసుకున్నా, నా వెనక చూసుకున్నా, నా మనసులో చూసుకున్నా కూడా ఎవరు నాకు తోడు అంటే నాకు నువ్వు తోడు, నీకు నేను తోడు అనే ఒక అద్భుతమైన ఏమంటారు భావన, కూడి బతకడం అన్నమాట. సహజీవనం. సహజీవనం అంటే పెళ్లి చేసుకోకుండా కలిసి ఉంటాం కదా, నిజంగా కలిసి చేసుకున్నాక ఒకరి జీవితంలో ఒకరు మమేకమై బతకటం. అది మన భారతీయ కుటుంబ వ్యవస్థలో, అది వివాహ వ్యవస్థలో ముఖ్యమైన విషయం. ఏంటి శారీరకంగా కాకుండా అంటే ముఖ్యమైన విషయం అంటే ఇదే చెప్పాలి. ఇక్కడ పిల్లలు లేకపోయినా కూడా అద్భుతమైన భార్యాభర్తలు. కేవలం పిల్లలు ఉన్న వాళ్ళే భార్యాభర్తలు అనకూడదు. పిల్లలుంటే తల్లిదండ్రులు అవుతారు, కానీ పెళ్ళైతే భార్యాభర్తలు అవుతారు కదా. సో పిల్లలతో సంబంధం లేకుండా కూడా ఆదర్శవంతమైన, అద్భుతమైన, అర్థవంతమైన దాంపత్యాన్ని కలిగి ఉన్న భార్యాభర్తలుగా ఉండొచ్చు. ఎప్పుడు అంటే ఒకరికొకరు మోరల్ సపోర్ట్. అంత మోరల్ సపోర్ట్ ఇవ్వాలి అంటే ఒకరినొకరు వారిగా యాక్సెప్ట్ చేయాలి, వాళ్ళలో ఉన్న డిఫరెన్సెస్ని అప్రిషియేట్ చేయాలి. అంటే ఇద్దరు సేమ్ వ్యక్తులు కాదు, ఇద్దరు భిన్నమైన వ్యక్తులు. సో ఇద్దరు భిన్నమైన వ్యక్తుల్లో ఎవరి భిన్నత్వాన్ని ఇంకొకరు గౌరవిస్తూ, దాన్ని ఆదరిస్తూ, వీళ్ళకి లేని విషయం వాళ్ళ దగ్గర ఉంది కదా, వాళ్ళకి లేని విషయం నా దగ్గర ఉంది కదా అనే విధంగా ఒకరినొకరు కంప్లీట్ చేసుకుంటూ, ఇన్కంప్లీట్ పీపుల్ కంప్లీటింగ్ ఈచ్ అదర్ అన్నమాట. అలా ఉండగలగటం అనేది మన దాంట్లో, అంటే వివాహ బంధంలో అతి ముఖ్యమైన అంశం అంటే అది చెప్పాలి. సో దానికి యాక్సెప్టెన్స్ ఉండాలి, నాన్ జడ్జిమెంటల్ నేచర్ ఉండాలి. చిన్న చిన్న తప్పులు జరుగుతాయి, మనుషులం కాబట్టి తప్పులను చేస్తాం కాబట్టి అది మనవారుగా మనం సర్దుకోగలగాలి, సరిదిద్దగలగాలి. అవును మేడం. సరిదిద్దించుకోగలిగిన క్షమత మనలో ఉండాలి. మనలో తప్పు చెప్తే అది ఒప్పుకొని మార్చుకోగలిగిన క్షమత మనలో ఉండాలి, క్షమించగలిగిన గుణం ఉండాలి. రేపు నువ్వు నేను ఇవాళ మొదలుపెట్టిన ప్రయాణం నీ ఊపిరిపోయి నా ఊపిరిపోతే తప్ప ఇది ఆగకూడని ప్రయాణం అనేంత కమిట్మెంట్ ఒకరి పట్ల ఒకరు ఉండటం, ఇలాంటి ఎన్నో అద్భుతమైన అంశాలతో కూడింది భారతీయ వివాహ వ్యవస్థ. ఇందులో శారీరక సుఖం అనేది ఒక చిన్న అంశము, బట్ ముఖ్యమైన అంశం కూడా. అవును మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. అంటే అది కూడా తెలియని వాళ్ళు బోలెడు మంది మేడం. భార్యాభర్తలు అనగానే ఓకే పెళ్లి చేసుకున్నాం, పిల్లల్ని కనాలి, వంశాన్ని నిలబెట్టాలి, ఇంతవరకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. అంటే మానసికంగా మంచిగా కలిసి ఉండాలి అనేది, అంటే ఇప్పుడు డెవలప్ అయ్యారులే కొంచెం, అయితే అదైతే ముఖ్యం అనే దగ్గర ఉన్నారు. అది ముఖ్యమే, కానీ ఇలా కూడా ఉండాలి అనే ప్రేమ, స్నేహం, గౌరవం అండి, మూడు ఉండాలి. ప్రేమ, గౌరవం ఉండాలి. ప్రేమ ఒక్కటే ఉన్నా సరిపోదు. అవును మేడం. గౌరవం ఒక్కటే ఉన్నా సరిపోదు. ప్రేమ ఉండాలి, గౌరవం ఉండాలి, అలాగే స్నేహం ఉండాలి. అన్నిటికి మంచి స్నేహానికి మించిన ప్యూరెస్ట్ బంధం ఇంకొకటి లేదు. అంటే ప్రేమ కూడా, ఇంకా నన్ను అడిగితే ప్రేమ కూడా ఒక మెట్టు తక్కువే స్నేహంతో పోలిస్తే. కానీ స్వార్థమే, అందులో కూడా ఏదో స్వార్థం ఉంటుంది. నేను ఎంతో ఒక వ్యక్తిని ప్రేమిస్తే తిరిగి వాళ్ళు ప్రేమించాలని ఒక స్వార్థం ఉంటుంది, కానీ స్నేహంలో ఆ స్వార్థం ఉండదు. కాబట్టి భార్యాభర్తలు ముందు మంచి స్నేహితులుగా ఉండాలి. ఆ తర్వాత సహజంగానే వారిద్దరి పట్ల శారీరక ఆకర్షణ కూడా ఉంటుంది, కాబట్టి అది ప్రేమగా కూడా ఉంటుంది. కానీ వ్యక్తిత్వాలుగా ఒకరి పట్ల ఒకరి గౌరవం ఉండాలి. ఏ మాత్రం ఒకరికి గౌరవం తగ్గినా కూడాను, ఒకరి గౌరవం ఎక్కువ ఉండి ఒకరి గౌరవం తక్కువ ఉన్నా కూడాను, అది మళ్ళీ ఏదో రకమైన బీటలు వారుతూనే ఉంటుంది, అది కనిపిస్తూనే ఉంటుంది రిలేషన్. సో సమంగా గౌరవించుకోగలగాలి, సమంగా పోటీపడి ప్రేమించుకోగలగాలి, అలాగే నిస్వార్థంగా స్నేహం చేసుకోగలగాలి. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ మేడం.